నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రంలో జరగబోయే గురుడి గోచారం. ఇది ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 30 వరకు జరగబోయే గురుడి గోచారం వల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రభావాలుంటాయి, ఎలాంటి మార్పులుంటాయి, ఎలాంటి చేంజెస్ ఉంటాయని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్‌సైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకో 10 మందికి ఎక్కువ మందికి పుష్ అవుతుంది అండ్ అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సమయం నుంచి మీరు ఈ వీడియో చూస్తున్న టైం పీరియడ్ నుంచి మన యశోద ఆస్ట్రాలజీలో వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో, లైక్ ఎట్లంటే ఇప్పటి వరకు ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినప్పటికీ నేను ఎందుకు ఈ సర్వీస్‌ని లైవ్‌లోకి తీసుకురాలేదు అంటే, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు అది స్టార్ట్ చేయలేదు. సో, ఇప్పుడు మంచి వాస్తు ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారనమాట మన దగ్గర. సో, 15, 20 ప్లస్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో, వారి ద్వారా మీకు లైవ్ వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి మరి మీకు రియల్ టైమ్ వాస్తు రెక్టిఫికేషన్స్ అండ్ సొల్యూషన్స్, ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లోనే మొత్తం కూడా. సో, మీ షాప్స్, ఆఫీస్ ఆర్ హౌస్ ఆల్రెడీ బిల్ట్ ఉన్నవి, ఆల్రెడీ కట్టేసుకొని ఉన్నవి, వాటిలో ఏదైనా రెక్టిఫికేషన్స్ చూసుకోవాలి, వాస్తు డిఫెక్ట్స్ ఉన్నాయనే ఫీలింగ్ కనుక మీకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ రెక్టిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ సో, ఇదనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ముందుగా పారామీటర్స్ కనుక చూసుకుంటే, మీ వృశ్చిక రాశి వారికి ఈ గోచారం నవమ స్థానంలో జరుగుతుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురుడు నవమంలోకి వెళ్తున్నాడు. అండ్ అది కూడా ఆశ్లేష నక్షత్రం. అది సర్పెంట్స్ గేజ్ అంటారు. సర్పెంట్ నక్షత్రం అంటే నాగుల శక్తి కలిగిన నక్షత్రం అనమాట అది. అష్టమ లాభాధిపతి అయిన బుధ నక్షత్రం అది. ఇవి పారామీటర్స్. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు చెప్తాను. సో, చూసుకుంటే గనక ఫస్ట్ మేజర్ ప్రిడిక్షన్, ఈ గురుడి నవమ స్థాన గోచారం ఆన్ ఆశ్లేష నక్షత్ర 11th అండ్ 8th రోడ్ కాబట్టి ఫస్ట్‌గా మీకు సైకలాజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చాలా వరకు ఉంటుంది. ఎందువల్ల అంటే ఆశ్లేష నక్షత్రం అనేది చాలా కాలిక్యులేటివ్ నక్షత్రం అనమాట. ఈ లెక్కలు, కౌంటింగ్స్, అకౌంటింగ్ అంటారు కదా! ఇట్లా చాలా కాలిక్యులేటివ్‌గా, చాలా ఆచితూచి అడుగు వేసి మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఒక విజన్‌తో అడుగేసే ఒక నక్షత్రం అనమాట ఆశ్లేష నక్షత్రం అనేది. అక్కడ నాలెడ్జ్‌కి కారకుడైన గురుడు, మీ పంచమాధిపతి గురుడు, అది కూడా నవమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా లైఫ్‌లో మంచి అదృష్టం యాక్టివేట్ అవుతుంది. అండ్ యాస్ వెల్ యాస్ మంచి నర్చరింగ్ అనేది యాక్టివేట్ అవుతుందనమాట. లైక్ సైకలాజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా. అంటే మంచి సింపుల్‌గా చెప్పాలంటే మంచి మంచి డెసిషన్స్ తీసుకోవడం. మీకు పెద్ద పెద్ద వర్డ్స్‌కి పక్కన పెడితే సింపుల్‌గా మంచి డెసిషన్స్ తీసుకునే ఒక కేపబిలిటీని తీసుకురావడం అండ్ అతి ముఖ్యంగా ఫాదర్ యొక్క హెల్త్‌ని బాగా హీల్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అండ్ ఇంట్లో ఈ ఫాదర్‌తో ఏదైనా మనస్పర్ధలు జరిగి ఉన్నా సరే కొంచెం క్యాలిక్యులేటివ్‌గా మాట్లాడి బాగా రియల్ టైమ్ సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ మనస్పర్ధలన్నీ కూడా తొలగించుకోవడం అండ్ ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్ అనేది మీకు బాగా కలిసి రావడం, ఇవన్నీ కూడా ఈ టైం పీరియడ్‌లో చాలా బాగా జరుగుతుంది. సో, హైయ్యర్ స్టడీస్‌కి ఓకే. అండ్ ఇంకా ఏదన్నా కొత్త కొత్త నాలెడ్జ్‌ని నేర్చుకోవడానికి అండ్ ఫారిన్ ట్రావెల్స్‌కి ఈ విషయాలన్నిటికి చాలా బెస్ట్ టైం పీరియడ్ అనమాట ఇదైతే. అష్టమ స్థానం అంటే ఫార్ అవే ట్రావెల్స్ అండ్ సడెన్ ట్రావెల్స్. నవమ స్థానం అంటే పర్పస్‌ఫుల్ ట్రావెల్స్. ఇక్కడ ఈ 2 యాక్టివేట్ అవ్వడం మూలాన ఖచ్చితంగా ఈ నవమ స్థానం, అష్టమ స్థానం 2 యాక్టివేట్ అవ్వడం మూలాన సడెన్‌గా మీకు ఫారిన్ ట్రావెల్స్ చేసే అవకాశాలనేది క్రియేట్ అవుతాయన్నమాట. ఆ చేసే ట్రావెల్స్ అనేది మీకు ఖచ్చితంగా మంచి అదృష్టాన్ని తీసుకొనొస్తాయి. సెకండరీగా ఇక్కడ ఇంకోటేంటంటే, మనం కొంచెం స్పిరిచువల్ సైడ్‌లో గనుక మూవ్ అయితే, నవమ స్థానం పిల్గ్రిమేజ్‌ని అంటే దేవుడి టెంపుల్స్‌ని, తీర్థయాత్రలని ఇంకా దైవత్వాన్ని సూచిస్తుందనమాట. ఎవరైతే డివైన్ గైడెన్స్ కోసం చూస్తూ ఉన్నారో, అంటే మీరు గనక లైఫ్‌లో స్టక్ అయిపోయి ఉంటే, సో, ఒక సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయి ఇప్పుడు ఏ అడుగు తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఎవరిని అడిగినా మంచి సజెషన్ రావట్లేదు అనే ఒక భావన కలిగి ఉండి, సో, మీరు గనక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే, వీలైతే ఒక దూర ప్రాంతంలో ఉన్న టెంపుల్‌కి వెళ్లి రావడానికి ప్రయత్నించండి. ఓకే. అది కూడా ఎనీ ఫెమినైన్ గాడ్స్ యొక్క టెంపుల్స్‌కి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గురుడు ఉన్నాడు కాబట్టి అది ఫెమినైన్ గాడ్ కావచ్చు, నార్మల్ ఫెమినైన్ గాడ్ అంటే ఫీమేల్ గాడ్స్ అనమాట. సో, ఫీమేల్ గాడ్స్ కావచ్చు, మేల్ గాడ్స్ కావచ్చు, ఎవరైనా పర్లేదు. అది జస్ట్ యాడ్ ఆన్ పాయింట్ అనమాట. సో, ఎక్కడికైనా సరే ఒక దూరమైన టెంపుల్‌కి వెళ్లి రావడానికి ప్రయత్నించండి. మీరు ఆంధ్రాలో ఉన్నారనుకోండి, ఏదైనా నార్త్ ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ ఏదైనా కాశీ కావచ్చు, ఇంకా ఈ యొక్క ఏమున్నాయి ఇంకా కామాఖ్య దేవి టెంపుల్ కావచ్చు, ఇంకా ఇట్లా ఏదైనా ఒక మంచి టెంపుల్‌కి వెళ్లి రావడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు చాలా పాజిటివిటీ అనేది తీసుకొనొస్తుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. ఆ లాంగ్ డిస్టెన్స్ టెంపుల్ ట్రావెల్స్ ద్వారా డివైన్ బ్లెస్సింగ్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట.
సో ఇదొకటి. అండ్ ఇక్కడ పర్టిక్యులర్‌గా థర్డ్ హౌస్ లార్డ్ మీకు ఇక్కడ శనీశ్వరుడు అవుతాడు కాబట్టి అంటే ఇది ఎక్స్‌ట్రా పాయింట్ ఇది. మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు తిరుమలకి వెళ్లి రావడం కానీ, అంటే అది కూడా మెట్లెక్కి నడిచి వెళ్లి రావడం కానీ, ఇట్లాంటివి ఇవి చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ మెట్లెక్కి నడిచి రావడం అనేది మీకు థర్డ్ హౌస్‌ని యాక్టివేట్ చేస్తుంది. అండ్ శనీశ్వరుడు కర్మను యాక్టివేట్ చేస్తుంది. నామస్థానంలో గురుడు దేవుడిని చూస్తారు ఖచ్చితంగా వెళ్లి. మెట్లెక్కి వెళ్లారంటే ఇక్కడ దేవుడిని చూస్తారు వెంకటేశ్వర స్వామిని. సో ఖచ్చితంగా అదొకటి యాక్టివేట్ అవుతుంది. సో నవమస్థానము, తృతీయము, అష్టమము అన్నీ యాక్టివేట్ అయ్యి ఒక మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ రావడం, ఒక మంచి ఆలోచన, ఒక మంచి గైడెన్స్ రావడం అన్నీ కూడా జరుగుతుందనమాట. సో ఇది మీకు చాలా లాజికల్‌గా ఉంటుంది ఈ పాయింట్ అయితే. అంత ఈజీగా అర్థం కాదు. మీకు అంటే ఆస్ట్రాలజీలో కొంచెం నాలెడ్జ్ ఉంటేనే అర్థమవుతుంది. లేదంటే కూడా పర్లేదు. మీరు ఫైనల్ వర్డిక్ట్ తీసుకొని మీరు గనుక లైఫ్‌లో స్టక్ అయ్యుంటే టెంపుల్ ట్రావెల్ చేసి రావడానికి ప్రయత్నించండి. ఇదొక్కటే సింపుల్ పాయింట్ అనమాట. ఓకే. ఎందుకని వెంకటేశ్వర స్వామి గుడి తిరుమల అని చెప్పానంటే గురుడు ఈ యొక్క విష్ణు రూపాలకు సంబంధించిన ప్లానెట్ అనమాట. సో కాబట్టి అది చెప్పాను. ఇంకా చాలా ఉంది కాన్సెప్ట్. ఇప్పుడు అవన్నీ చెప్పలేమనమాట. సారీ. యాహ్! సో ఇదొకటి. ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా ఏదైనా హైయర్ లెర్నింగ్‌కి చాలా బాగుంటుంది. ఇది చెప్పాను. స్టూడెంట్స్‌కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా స్పిరిచువాలిటీ ప్రాక్టీసెస్‌లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుందనమాట. అంటే ఆధ్యాత్మికత విధానంలో, ఆధ్యాత్మికత మార్గంలో నడిచే వారికి కూడా ఎప్పటినుంచో వెతుకుతున్నది ఇప్పుడు దొరకడం కానీ, ఒక మంచి కుండలిని శక్తి యాక్టివేట్ అవ్వడం కానీ, ఇట్లా ఒక మంచి ఆధ్యాత్మికత మార్గం అనేది మీకు దగ్గరగా రావడం కానీ, మీరు దాంట్లో బాగా ఉత్తీర్ణులు అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో స్పిరిచువల్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. స్టార్ట్ చేసేయండి ఈ టైం పీరియడ్‌లో. ఓకే. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా మెటీరియలిస్టిక్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే ప్రెడిక్షన్స్ అనేది ఇక్కడ ఆ గురుడు మీకు ద్వితీయ పంచమాధిపతి కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఆర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈ యొక్క యాక్టింగ్, ఆర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ఫీల్డ్స్ ఉన్నవారు, క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్నవారు, ఇంకా ఈ యొక్క ఇంకేముంటుంది ఇక్కడ ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని రన్ చేసేవారు, బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్నవారు, అకౌంట్స్‌కి సంబంధించినవి, ఆడిటింగ్‌కి సంబంధించినవి, ఇంకా ఈ టెంపుల్‌కి సంబంధించిన వర్క్స్‌లో ఉన్నవారు కావచ్చు. ఓకే. టెంపుల్‌లో వర్క్ చేస్తున్న టీటీడీ దేవస్థానాల్లో వర్క్ చేస్తున్నా కావచ్చు. లేదంటే ఇంకెక్కడైనా ఎనీ కైండ్ ఆఫ్ టెంపుల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్‌లో జాబ్స్ అనేది చేస్తున్నవారు గానీ, మేనేజర్ రోల్స్ ఉంటాయి కదా! సో, బాస్ రోల్స్ గానీ, మీ కింద ఒక కనీసం ఒకళ్ళిద్దరు పని చేస్తున్నా సరే అది మేనేజర్ అండ్ బాస్ రోల్స్ అనమాట. ఈ రోల్స్‌లో ఉన్నవారు ఇలాంటి వాళ్ళందరికీ మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఈ టైం పీరియడ్‌లో. మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చి మంచి గ్రోత్ అనేది ఉంటుందనమాట. ఓకే. సో, జనరల్‌గా వృశ్చిక రాశి అంటే నేను కొంచెం ఎక్కువ చెప్తాను. నాకు కొంచెం మంచి ఇష్టమైన రాశి అనమాట. నేను ఎక్కువ చెప్తూ ఉంటాను అది. సో, డోంట్ మైండ్ దట్. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ఇంకేమున్నాయి పాయింట్స్ ఇక్కడ మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదనమాట. అండ్ సెకండ్ హౌస్ నుంచి సప్తమ స్థానం అండ్ ఇది కొంచెం భగవద్భావం ప్రిన్సిపల్స్ ఇది. మీ ద్వితీయ స్థానాధిపతి గురుడు కదా! సో, ఈ ద్వితీయ స్థానం నుంచి సప్తమ దశమాధిపతి బుధుడు అవుతాడు. ఆ బుధ నక్షత్రంలో గురుడు సెకండ్ హౌస్ నుంచి అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఈసారి సడన్ ఫైనాన్షియల్ చేంజెస్ అయితే ఉంటాయి మీ లైఫ్‌లో. అంటే సడన్‌గా ఒక మంచి ఫైనాన్షియల్ మార్గం అనేది దొరకడం కానీ, అండ్ సడన్‌గా ఒక అప్పులు తీరే ఒక మార్గం దొరకడం కానీ, ఒక సడన్ ఫైనాన్షియల్ స్ట్రీమ్ అనేది యాక్టివేట్ అవ్వడం కానీ, అంటే ఒక కొత్త ఇన్‌కమ్‌ని జనరేట్ చేసే ఒక కొత్త మార్గం అనేది ఫైండ్ ఔట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ టైం పీరియడ్‌లో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఎలాంటి ఆలోచనలొచ్చినా సరే వాటిని వేస్ట్ చేసుకోకుండా పేపర్‌లో రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కూడా వాల్యుబుల్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే బుధ గ్రహం జర్నలింగ్‌కి, ఆడిటింగ్‌కి, రైటింగ్‌కి, కమ్యూనికేషన్‌కి కారకుడు. ఆ బుధుడు ఈసారి యాక్టివేట్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా పేపర్‌లో మీకొచ్చిన ఆలోచనలు గానీ, థాట్స్ గానీ అన్నిటిని కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. రైట్ డౌన్ చేసుకోవాలి. చేసినప్పుడు మీకు ఆలోచనలనేవి మర్చిపోకుండా ఉంటారు. అండ్ అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మీకు చాలా బాగా మీ జీవితంలో కలిసి రావడానికి కూడా అవకాశాలొస్తాయన్నమాట. సో, ఇదొకటి. సో, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. కనెక్ట్ అవుతున్నాయని అనుకుంటున్నాను మీ మైండ్‌కి. సో, క్లియర్‌గా వినండి. నెక్స్ట్ ఇంకా స్పెషల్ యాస్పెక్ట్ అనాలిసిస్ గనుక చూసుకుంటే డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది. సో, ఇంతింత నేను చాలా వరకు వాల్యుబుల్ ఇన్‌సైట్స్ గానీ, చాలా శ్రమపడి ప్రొడిక్షన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి గానీ మీకు అందిస్తూ ఉన్నాననమాట. మీకు గనక ఆ యొక్క ఎఫర్ట్ గనక మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అట్‌లీస్ట్ ఒకరిద్దరికైనా షేర్ చేయండి. మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరుగుతున్నారనమాట. ఐ డోంట్ నో వై. సో, నేను అందించాల్సిన ప్రతీది అందిస్తున్నా. నేను చెప్పాల్సినంత చాలా క్లియర్‌గా చెప్తున్నాను. సో, ఆ యొక్క కామెంట్స్ కావచ్చు, చాలా బాగా చెప్తున్నారండి. కామెంట్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు అవి వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అనేది స్లోగా పెరుగుతున్నారనమాట. సో, నాకు తెలిసినంత వరకు అంటే ఏదో షో ఆఫ్ లాగా కాదు గానీ, నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్‌కి అండ్ అది మీకు కనెక్ట్ అయ్యే పాయింట్స్‌కి ఈ పాటికి ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ వచ్చుండాలి. సో, ఇంకా అంత అనుకున్నంత రాలేదు. సో, వీలైతే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ సైడ్ నుంచి ఆ ఒక సపోర్ట్ అనేది అందించండి. ఆల్రైట్. ఇంకా ప్రెడిక్షన్స్‌లోకొస్తే
ఇక్కడ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే నవమ స్థానంలో గురుడు ఉండి పంచమ దృష్టితో లగ్నాన్ని, నవమ దృష్టితో పంచమాన్ని చూస్తారు. ఆశ్లేష నక్షత్రం నుంచి ఉంటుందన్నమాట. ఇది ఈసారి అష్టమ లాభ లగ్న పంచమ నవమ స్థానాలు అన్నీ ఒకేసారి ఈ యొక్క 5 స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయన్నమాట ఈ యొక్క స్పెషల్ ఆస్పెక్ట్స్ ద్వారా. ఇది అవ్వడం వల్ల చాలా క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అనేది మీ మైండ్, మీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, మీ ఆలోచన విధానాలు. ఫిఫ్త్ హౌస్ అనేది మీ యొక్క ఇంటెలిజెన్స్. నైన్త్ హౌస్ అనేది మీ యొక్క ఫర్దర్గా మూవ్ అయ్యే విధానం కానీ, మీ లైఫ్ ప్రోగ్రెస్ అయ్యే విధానం కానీ, గ్రో అయ్యే విధానం కానీ, ఇవన్నీ నవమ స్థానం సూచిస్తుంది. మీ ఆలోచన ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకునే డెసిషన్స్ ద్వారా గ్రో అయ్యే స్థానం నవమ స్థానం. ఓకే, ఫస్ట్, ఫిఫ్త్, నైన్త్ ఇట్లా ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా ఒకేసారి త్రికోణ స్థానాన్ని యాక్టివేట్ అవ్వడం వలన డెఫినెట్గా ఈ టైం పీరియడ్లో యాటిట్యూడ్ చాలా వరకు చేంజ్ అవుతుంది అనమాట. లైక్ ఎప్పటి నుంచో పర్సనాలిటీ చేంజ్ అవ్వాలనుకుంటూ ఉంటారు కదా. సో నాకు ఈ లైఫ్లో ఇది వీక్నెస్ ఉంది, ఈ వీక్నెస్ నేను ఓవర్కమ్ చేసి నా పర్సనాలిటీని బిల్డ్ చేసుకొని 10 మందిలో గుర్తింపు పొందాలి అనే ఒక భావన ఉంటుంది కదా. అవన్నీ కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలనే క్లారిటీ వస్తుంది. మీ అడిక్షన్స్ కానీ, మీ యొక్క ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ ఇవన్నీ కూడా జరిగి అడిక్షన్స్ని లూజ్ చేసుకొని చాలా వరకు ప్రోగ్రెస్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ టైం పీరియడ్లో. అండ్ మానసికంగా ఒక మంచి క్లారిటీ వస్తుంది, ఒక మంచి మెచ్యూర్డ్ పర్సన్ అవుతారు. ఎందుకంటే నాలెడ్జ్కి కారకమైన గురుడు, మెచ్యూరిటీకి కారకమైన గురుడు లగ్నాన్ని చూడడం, రాశిని చూడడం వల్ల ఖచ్చితంగా నాలెడ్జ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ద్వారా మెచ్యూరిటీ అనేది వస్తుంది అనమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఇండివిజువల్ ప్లేస్మెంట్ అనాలిసిస్ చూస్తే పంచమ దృష్టిలో జన్మ రాశి పైన ఉన్నప్పుడు మీకు కొంచెం నెగిటివ్ పాయింట్ ఇది ఏంటంటే లావ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ ఈటింగ్ ఆఫ్ ఫుడ్ అనేది చేసేసి లావ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఫుడ్ హ్యాబిట్స్లో కంట్రోల్గా ఉండండి. ఖచ్చితంగా మీరు చేస్తారు ఈ టైం పీరియడ్, మీరు గమనించి చూడొచ్చు. ఫుడ్ పైన విపరీతమైన అబ్సెషన్ వచ్చేస్తుంది అనమాట. అది తినాలి, ఇది తినాలి అనే ఒక అబ్సెషన్ విపరీతంగా వచ్చేసి స్వీట్స్ ఎక్కువ తినేసేయడం, జంక్ ఎక్కువ తినేసేయడం అయిపోతుంది. దాని ద్వారా వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ అయిపోతారు. అదొకటే నెగిటివ్ పాయింట్. అది కంట్రోల్ చేసుకుంటే, అది మన చేతుల్లో ఉన్నదే కదా, సో అది కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకా నవమ దృష్టి పంచమ స్థానం ఇండివిజువల్ అనాలిసిస్, ముఖ్యంగా బెస్ట్ పాయింట్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో సంతానం కోసం చూస్తున్న వారు, కన్సీవింగ్ కోసం చూస్తున్న వారికి ఈ టైం పీరియడ్లో సపోర్టివ్ ట్రాన్సిట్ అనమాట. ఇదైతే అంటే మీ జన్మ దశలపైన ఆధారపడి ఉంటుంది. సో ఆల్రెడీ గురు మహాదశ కానీ, గురు అంతర్దశ కానీ, ఇంకా ఈ యొక్క బుధుడిది కానీ, బుధుడి మహాదశ అంతర్దశ బెస్ట్ పొజిషన్స్లో, మీ జన్మజాతకంలో బెస్ట్ పొజిషన్స్లో ఈ గ్రహాలు, ఈ 2 గ్రహాలు వారి యొక్క మహాదశ కానీ అంతర్దశ కానీ జరుగుతూ ఉంటే ఈ ట్రాన్సిట్ 100% మీకు కన్సీవ్ అవ్వడానికి అవకాశం తీసుకొని వస్తుంది. లేదు అంటే మీకు మీ యొక్క జన్మజాతకంలో పంచమ స్థానం సిగ్నిఫికేటర్స్ని బట్టి చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా సో మొత్తానికైతే ఈ టైం పీరియడ్లో ప్రెగ్నెన్సీకి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. సో మీరు ప్లాన్ చేసుకోవాలన్నా, ట్రై చేయాలన్నా సరే ఈ టైం పీరియడ్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి అవకాశం ఉంది పిల్లలు కలగడానికి. సో ఇదనమాట. సో ఇది మొత్తానికైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాల్యుబుల్ ఇన్సైట్స్ అన్నీ కూడా. సో ఎక్కువ టైం లేదు కాబట్టి నేను, అంటే టైం లేదంటే నాకైతే ఉంది, బట్ ఎక్కువ టైం లెంతీ వీడియో చేస్తే ఎక్కువ మంది చూడట్లేదు అనమాట. సో రీచ్ అనేది చాలా వరకు పడిపోతుంది, ఇబ్బంది అవుతుంది ఛానల్కి. సో అందుకే నేను వీలైనంత తక్కువ టైంలో ముఖ్యమైన పాయింట్స్ అండ్ వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ వాల్యుబుల్ ఇన్సైట్స్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకొక 10 మందికి, ఎక్కువ మందికి పుష్ చేస్తుంది అనమాట. అలా పుష్ చేసినప్పుడు వారి జీవితానికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో ఉంటే మీకు తెలియకుండానే వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో అలాంటి హెల్ప్ అనేది మీకు కూడా జీవితంలో ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపం నుంచి వస్తుంది అనమాట. అంటే సింపుల్గా మీ జన్మజాతకంలో ఉన్న గురువుని, రాహుని కొంచెం బెటర్మెంట్ చేసుకోవడం. రాహు అంటే ఆన్లైన్, గురువు అంటే హెల్ప్. సో ఇట్లా కొంచెం బెటర్మెంట్ చేసుకోవడం అనమాట. సో ఇట్లా డిజిటల్ ఆన్లైన్ హెల్ప్ ద్వారా. సో ఇది మీకు లాజిక్ కనెక్ట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆస్ట్రాలజీని ఈ భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక డివైన్ గైడెన్స్ లాగా, ఒక కరెక్షన్ టూల్ లాగా చూసేవారైతే కనుక మన సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్ లిస్ట్లో జాయిన్ అయిపోండి. చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్, మీ యొక్క జీవితానికి ఉపయోగపడే మంచి విలువైన వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. సో ఇదనమాట. ఇంకా లాస్ట్లీ నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఈ వాస్తు కన్సల్టేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేయబడుతున్నాయి. అండ్ రియల్ టైంలో వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి మీకు కంప్లీట్గా మొత్తం మీరు చూపించే ఆఫీస్ కావచ్చు, షాప్ కావచ్చు, హౌస్ కావచ్చు, వాటిని అంతా పరిశీలించి క్లియర్గా వాస్తు రెక్టిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మొత్తం వీడియో కాల్లో మీకు డీటెయిల్డ్ ఇన్సైట్ఫుల్ సెషన్ అనేది ప్రొవైడ్ చేసి మరీ చెప్తారు. ఓకే, సో అది మన ఛానల్ స్టార్ట్ అయిపోతుంది. సో దానికి కూడా ఇప్పటి నుంచి మన విశుద్ధ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ అయినా, వాస్తు కన్సల్టేషన్స్ అయినా 2 ఉన్నాయి. సో రెండింటికి కూడా సేమ్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబరే ఉంటుంది. సో ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.